నియోజకవర్గంలో ఇన్నాళ్లు వైసీపీ వర్సెస్ కూటమిగా రాజకీయం నడిచింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోపల విభేదాలున్నాయన్న ప్రచారం జరిగింది. అయితే ఆ విభేదాలు మొదటిసారి బహిర్గతమై అక్కడ రాజకీయం కూటమి వర్సెస్ కూటమిగా తయారైంది. రెండు వైపులా బలమైన నాయకులు ఉండటంతో అక్కడ క్యాడర్లో కూడా తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా లీడర్స్? ఆ పరిస్థితి తలెత్తిన నియోజకవర్గం ఏది? ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో 2 సార్లు మినహా ఆ పార్టీని విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా పొత్తుల లెక్కలతో ఆ సెగ్మెంట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడ జనానికి పెద్దగా పరిచయం లేని సత్యకుమార్ యాదవ్ బీజేపీ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. అప్పటి వరకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన పరిటాల శ్రీరామ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి సత్యకుమార్ విజయానికి కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో తానే అభ్యర్థిని అనుకుని ఓటేయాలని ప్రకటించిన నిబద్ధత చాటుకున్నారు. పరిటాల శ్రీరామ్ ప్రచారంతో పాటు టీడీపీ జనసేన కార్యకర్తల కృషితో సత్యకుమార్ ఓ మాదిరి మెజారిటీతో గట్టెక్కారు. ఎవరూ ఊహించని విధంగా సత్యకుమార్ యాదవ్కి చంద్రబాబు కేబినెట్లో బెర్త్ కూడా దక్కింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సత్యకుమార్కు వారి సిఫార్సులతోనే పొలిటికల్ హైప్ లభించిందంటారు. అదలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి శ్రేణుల మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం దగ్గర నుంచి అనేక సార్లు విభేదాలు పొడచూపాయి. అయితే అవెప్పుడూ రచ్చకెక్కలేదు. మొదటిసారి ఓ అధికార విషయంలో 2 పార్టీల నాయకులు వీధికెక్కారు. మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున్ని నియమించడంతో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు కొంతమంది టీడీపీ సానుభూతి పరులు. పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్లి గత 5 ఏళ్ల కాలంలో మున్సిపల్ కమిషనర్ అక్రమాలు, అరాచకాలు చేశాడని, అతన్ని కమిషనర్ విధుల నుంచి తప్పించాలని ఫిర్యాదులు చేశారు. పరిటాల శ్రీరామ్ సైతం మల్లికార్జునపై అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి తరఫున అందరూ కలిసి కూర్చొని మన నియోజకవర్గంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. చర్చలో భాగంగా నియోజకవర్గంలోని అభివృద్ధి, అలాగే చిన్న చిన్న అపోహలు బయట ఏ రకంగా అయితే రూమర్స్ కానీ ఇవన్నీ బయట వెళ్తున్నాయో అవన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే దాని మీద ఆలోచన చేసి ప్రెస్ మీట్ని కూడా పెట్టాలని చెప్పి అనుకున్నాము. ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని 2024 ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు, కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో, అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం జరిగింది. ఎంతో సఖ్యతతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున్ నియామకం వెనుక స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ సిఫార్సు ఉందంటున్నారు. అయితే గతంలో ప్రజల్ని అంత వేధించిన మల్లికార్జున్ కమిషనర్గా కొనసాగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని పరిటాల వర్గం స్పష్టం చేస్తోంది. కమిషనర్ని బయటకు లాక్కొచ్చి తంతామని పరిటాల వర్గం హెచ్చరిస్తోంది. మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఆయన ఒక ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు, మనకు ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ని గతంలో ఇక్కడ 3.5 సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డం, అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు.
ఆయన డెవలప్మెంట్ కోణంలోనూ లేదంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము గ్రూప్ 1 ఆఫీసర్ పెద్ద అంటే పోస్ట్ ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసి పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదులే ఆయన అనుకోవడం. కానీ మేము 3.5 సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు. ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే మాకు ఒక హిస్టరీ ఉంది. గత 3 ఏళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి. సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి మినిస్టర్ గారితో కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిపించడం జరిగింది. మొత్తం సమస్య ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే. ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు, వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా, పట్టణానికి ఇబ్బంది లేదు. గతంలో తప్పులు జరిగాయి అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనం ఇది చేయము. కాబట్టి దీని మీద ఒకసారి చిన్న విచారణ చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పి. ఈ వ్యవహారం టీడీపీ బీజేపీ మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెబుతోంది. గత ఎన్నికల సమయంలో ధర్మవరం సీటు బీజేపీకి కేటాయించినప్పుడు ఆ పార్టీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి విశ్వ ప్రయత్నాలు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన సూరి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ బాట పట్టారు. దాంతో చంద్రబాబు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ని నియమించారు. ఆ క్రమంలో పరిటాల సూరి వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో వరదాపురం సూరికి టికెట్ ఇవ్వకూడదని పరిటాల శ్రీరామ్ పట్టుబట్టడంతో సత్యకుమార్కు అవకాశం దక్కింది. అందుకే సత్యకుమార్ విజయానికి పరిటాల వర్గం పూర్తి స్థాయిలో సహకరించింది. అయితే ఇప్పుడు సత్యకుమార్ మేకులా తయారయ్యారని, తమకు సంబంధం లేకుండా అధికారుల నియామకంతో పాటు పనుల్ని వేరే వ్యక్తులకు కేటాయిస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. ఆ క్రమంలో ధర్మవరం పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ను ఘరావు చేసి షాక్ ఇచ్చాయి ధర్మవరం టీడీపీ శ్రేణులు. మంత్రి కారుని అడ్డగించి ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునని తప్పించాలని భారీ ఆందోళన నిర్వహించారు. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకు సత్యకుమార్ స్పందించలేదు. ఇటీవల వచ్చిన వరదలు, ఆ తర్వాత పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తూ విజయవాడలో బిజీగా ఉండడంతో ఆయన ధర్మవరంపై దృష్టి సారించలేదు. ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఘరావు చేయడంతో అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తున్నారట. మరి మున్సిపల్ కమిషనర్ విషయంలో మంత్రి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.